ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం రాళ్లపేట గౌతమినగర్ శివ పంచాయతన సహిత అభయాంజనేయ ఆలయంలో వైభవంగా దేవతా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన వేద పండితులు. మంచిర్యాల పట్టణంలో పల్లవి మోడల్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్. హాజరైన జిల్లా న్యాయమూర్తులు మోయ శ్రీనివాసులు, అర్పితారెడ్డి. బీజేపీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత బూత్ కమిటీ నాయకులదే. ప్రజలకు, పార్టీలకు మధ్య వారధులుగా బూత్ కమిటీ. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి గోడం నాగేష్. మంచిర్యాల పట్టణంలోని 26వ వార్డు గౌతమినగర్ రాళ్లపేటలో శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ రోజు నూతన దేవత విగ్రహాల ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు శంకర శర్మ, 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 రోజులుగా నూతన దేవతల విగ్రహ ప్రతిష్టాపన, హోమాలు, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం కాలనీవాసుల ప్రోత్సాహంతో, సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఈరోజు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, ప్రత్యేక పూజల నిర్వహణలో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని అన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూదాత దుర్గం రాజేశం, సుధీర్రావు, బాపన్న, శ్రీనివాస్, ఆనందరావు, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, బద్రీప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌతమినగర్ రాళ్లపేట రోడ్ నెంబర్ 1 రాళ్లబాగు సమీపంలో శివ పంచాయతీ సమేత ఆదిత్యాది నవగ్రహ సరస్వతి సుబ్రహ్మణ్య సమేత ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇప్పుడే 9:23 మిథునలగ్న పుష్కరాంశ ముహూర్తంలో యంత్రస్థాపన జరిగింది. ఇక్కడి నుంచి వరుస కార్యక్రమాలను కూడా యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసము, బలి, దృష్టికుంభ, పూర్ణాహుతి వరకు సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఇక్కడి నుంచి ఆరాధనోత్సవాలన్నీ కూడా చేసుకునే అవకాశం కలిగింది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ భగవంతుడు కరుణించి ద్వారా ఆలయంలో ప్రవేశించాడు. ఇక్కడి నుంచి అన్ని ఉత్సవాలు ఉత్తరోత్తర అభివృద్ధిగా చేసుకుంటూ భక్తులకు వెన్నుదట్టి అనుగ్రహించే విధంగా ఎంతో వైభవంగా కాలనీవాసులతో కూడా సమైక్యంగా ఎంతో భక్తి శ్రద్ధతో నిలబెట్టినారు. కాబట్టి ఆ భగవంతుడు వీళ్ళందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఇంతకంటే ఉత్సవ అభివృద్ధి కలిగించాలని చెప్పి కోరుతూ సెలవు. ఈరోజు గౌతమ్ నగర్ రాళ్లపేట రోడ్ నెంబర్ 1లో రాళ్లబాగి ప్రాంతంలో ఒక 4 సంవత్సరాల నుండి మా భక్తులందరూ దాతలందరూ కలిసి మా వాడలో ఒక శివాలయం ఉండాలని చెప్పి కంకణం కట్టుకొని దీక్ష తీసుకొని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతోని ఈ శివాలయ ప్రతిష్టకు కంకణం కట్టుకొని అందరూ ఇంత పెద్ద మొత్తం మీద ఈరోజు ప్రతిష్ట అవుతుందనంటే ప్రతి ఒక్కరిది కూడా దీనిలో పాత్ర ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ నిర్మాణం ఇంత వైభవంగా ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే దీనికి ముఖ్య కారణటువంటి మా దుర్గం రాజేశ్వర దంపతులకు వాళ్ళ కుటుంబం చేయబట్టి ఈ రోజుల ఇంత పెద్ద మొత్తం మీద జరుగుతుందని చెప్పి అందరం భక్తులం కూడా వారి కుటుంబానికి కూడా మేము చల్లగా ఉండాలని చెప్పి భక్తులందరి తరఫు నుంచి కూడా ఆ శివునికి కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఈ రోజుల 2 ఇంచుల జాగ గురించే కొట్టడం వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక 400 గజాల భూమిని మన వాడ ప్రజలకు డొనేట్ చేసి ఇక్కడ ఒక శివాలయం ఉంటే అందరూ ఐక్యంగా ఉంటారన్న ఒక మంచి ఆలోచన కొద్ది ఇచ్చిందంటే మనం అందరం కూడా వారి కుటుంబానికి కూడా ఎన్నో సంవత్సరాలు రుణపడి ఉంటేనే ఈరోజు ఈ భూమిని మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్వజన్మల సుకృత ఫలితంగా ఈ రోజులో మనం ఇక్కడ ఈ శివాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా ఈ గడ్డ మీద పుట్టిన మనం అందరం కూడా ధన్యులమని చెప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఇలాంటి అవకాశము ఎంతోమంది కోట్ల చేయమంటారు, ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యులు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత వైభవంగా ఇంత బ్రహ్మాండంగా భక్తులు కూడా సహకరించి అదేవిధంగా దాతలు అదేవిధంగా విగ్రహాల దాతలకు ప్లస్ ప్రతి ఒక్క ఇటుక ఇచ్చిన వాళ్ళకు ఉష్క ఇచ్చిన వాళ్ళకు పేరున కూడా మేము అందరికీ కూడా ఆ భగవంతుడు అందరి ఆరోగ్యాలను చూడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మాకైతే అసలు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మా రాళ్లపేట గౌతమ్ నగర్ భక్తులకు కూడా అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. పంచాయతన మరి ఆలయం ఈరోజు గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 1 రాళ్లపేటలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి వేద పండితుల ఆశీర్వాదంతో ఈరోజు ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు మరి ఇక్కడ దాతల సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ అన్ని వర్గాల సమ్మేళనంతో ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క గుడికి ఇక్కడ మహిళా సోదరులను అయితే చూసినా చాలా ఉత్సాహంగా ఈ ప్రాంతంలో మరి ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు యువకులు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి మా నాన్నగారి పేరు మీద ఈ యొక్క భూమిని మరి దుర్గం పోషం గారు మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ యొక్క భూమిని మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ భూమిని ఇవ్వడం వలన మరి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఒక శివాలయం ఉండాలని చెప్పి ఎన్నోసార్లు నన్ను సంప్రదించగా మరి నేను ఇలా భూమి ఇస్తే ఇలా అందరూ కలిసికట్టుగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇలా ఆలయ నిర్మాణం చేసి ఇలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని అందరూ కూడా మరి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఆలయాన్ని కూడా ఇంకా బాగా పబ్లిసిటీ చేసుకొని మరి ఇక్కడికి భక్తులు వచ్చే విధంగా మరి యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మంచిర్యాల పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పల్లవి మోడల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మోయా శ్రీనివాసులు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అర్పితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పిల్లల ఉన్నత చదువులకు మరియు వారి సత్ప్రవర్తన పొందడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్లను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి సౌకర్యాలతో కూడిన ప్రైవేటు పాఠశాలలు వచ్చాయని, ఇప్పటి పిల్లలు చదువుకోవడానికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పల్లవి పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్లో పాల్గొన్న చిన్న పిల్లలను చూస్తే భవిష్యత్తు కనిపిస్తుందని, ఉపాధ్యాయులు వారికి నాణ్యమైన విద్యను అందించేలా చూడాలని
కోరారు. అనంతరం చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లిక, డైరెక్టర్ చంద్రమౌళి, స్కూల్ ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. तो देखो, जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है, बच्चा बूढ़ा। इस ना तो चलो देखो। मम्मा मेरे कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों? तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम। फंस चुकी हो कि तुम मेरा शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो, मुड़ियो मुड़ियो वे, राता दे और मंजिल हंसे आहट से और मंजिल हंसे। डॉक्टर साहब जल्दी आइए। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे and my hearty congratulations to the kids and their parents.
గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా స్టడీస్ అంతా తెలుగునే. మేము చదువుకునే రోజుల్లో ఇటువంటి స్కూల్స్ లేవు. మాకు ఉన్నది ఒకటే, గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నేను తెలుగులోనే చదువుకున్నాను. తర్వాత లా వచ్చేసి ఫస్ట్ టైం ఇంగ్లీషు, దాని తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లీషే. ఇప్పుడు పిల్లల గురించి ముఖ్యంగా అప్ టు 8th క్లాస్ వరకు పిల్లల బాగోగులు ఫాదర్ కంటే మదర్కే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మదర్ తన డ్యూటీ ఫస్ట్ పిల్లలు చూస్తుంది, వాళ్ళ బాగోగులు చూస్తుంది. ఫాదర్ వచ్చేసి సూపర్విజన్గా ఉంటాడు. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. ఒక పిల్లవాడు వృద్ధిలోకి రావాలన్నా లేదా అనేది తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ తల్లిదండ్రుల్లో ఫస్ట్ వచ్చేసి ఫాదర్. ఇఫ్ ది ఫాదర్ వాక్స్ ఇన్ రైట్ ఫుట్, అంటే సక్రమైన మార్గంలో పేరెంట్స్ కనుక వెళ్తే సేమ్ మార్గంలోనే పిల్లలు వస్తారు. 75% పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. రిమైనింగ్ 25% వచ్చేసి టీచర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, సొసైటీ ప్రభావం. కాబట్టి పిల్లలకు మేము స్కూల్లోన తర్వాత ప్రైవేట్ క్లాసులోన స్టడీ చెప్పేసేసి మీరు ఇంటి దగ్గర పిల్లలకి కొద్దిగా మారల్ స్టోరీ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మనకు చాలామంది పిల్లలకు మోరల్ స్టోరీస్ తెలియవు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినప్పుడు వాళ్ళకి అది చాలా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతానికి మోరల్ స్టోరీస్ ఎవరికి తెలియదు. దానివల్ల ఒకరు చెప్పినా ఉపయోగం ఉండదు. ఇవి ఎలా ఉంటుందంటే ఇది లాంగ్ రన్లో పనిచేస్తుంది. మనము పిల్లలు చదవాలి, ర్యాంకులు రావాలి, గ్రేడ్లు రావాలి అని చెప్పేసి మేము పిల్లలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను, నాకంటే మేడం గారికి ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి కేసులు ఎక్కువ చేసేది మేడం గారే. అలాగే ఇక్కడున్న పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ గ్రేట్ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్లాడ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. 1994లో ఎస్టాబ్లిష్ అయినట్టుంది. సో ఇట్స్ అ వెరీ లాంగ్ రన్ అండ్ ఎవర్ లాస్టింగ్ సక్సెస్ ఉండాలని మనసుగా కోరుకుంటున్నాను. ఎన్ని ప్రొఫెషన్స్ ఎంతమంది వెళ్ళినా కానీ మీలాంటి టీచర్స్ లేకపోతే మాలాంటి జడ్జెస్, పోలీస్, డాక్టర్ ఏ ప్రొఫెషన్ సక్సెస్ కాదు మేడం. సో I feel very grateful and respectful towards your profession because of you all today I am here before you. Excited indeed, my lovely little young child. A warm, very good evening to all. I think this evening is very historical. Why? Because today we are celebrating graduation day for kindergarten children and we are celebrating annual day called Pravah. Pravah means flow of success. I hope, I wish all your best wishes will be always there for Pallavi. On this Pravah occasion, I want to thank Pallavi family, especially our dynamic chairman, Mr. Malka Kumraya Garu, who established Pallavi Model School in 1994 in Boinpalli. Then after he established DPS Public School, DPS. Successfully, the journey was continuing throughout the Telangana. Now we have around 25 plus schools in Telangana. So we have to appreciate the efforts of Pallavi group of institutions, and recently we established Pallavi Engineering College, Pallavi MBA College also. So I extremely glad to share about the Pallavi with you all. Quality
definitely seems to be a big priority when a school established and runs for a long many years. We did not deny the fact that it is a huge challenge to maintain the sort of discipline, the sort of standards, and maintaining hundreds of children at one roof. I feel extremely proud and humbled to be standing in front of you, to be representing this large gathering as a leader and as its big mother. I feel myself mother. ఏప్రిల్ 19 సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి అన్ని పార్టీల అభ్యర్థులు తమను గెలిపిస్తే మున్సిపల్ ఎన్నికలు తక్షణమే నిర్వహించి తీరుతామని వేదికల మీద హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత మరవడం ఆనవాయితీగా మారింది. ఆ హామీలు విని మురిసిపోవడం ప్రజలకు మిగిలిందే తప్ప ఒరిగింది లేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి మందమరి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు ముందుకు వచ్చి మా పార్టీ గెలిస్తే హైకోర్టుకు వెళతాం, సుప్రీంకోర్టుకు వెళతాం, వెంటనే ఎన్నికలు జరిపిస్తామని చెప్పి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు వలె ఎన్నికల తంతు మిగిలింది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3.5 దశాబ్దాల కాలం నాటిది. అయినా కూడా మందమరి మున్సిపాలిటీకి గ్రహణం వీడటం లేదు, ఎన్నికలు జరగటం లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో మందమరి మున్సిపాలిటీ ప్రజలు మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ వ్యవస్థ పన్నులు వసూలు చేస్తుంది. పాలన యంత్రాంగం లేకపోవడం వలన ఎంత పన్ను వస్తుంది, దేనికి ఖర్చు చేస్తున్నారు, అభివృద్ధి పనులు ఏం చేస్తున్నారు, ప్రజల నుండి పన్నులు ఏమాత్రం వసూలు చేస్తున్నారు, పాలన యంత్రాంగం మాత్రం ఇప్పటిదాకా లేకపోవడం చూస్తుంటే మందమరి మున్సిపాలిటీకి చరిత్రలో ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్న ప్రజల ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటుందేమో. గెలిచిన పాలకులకు మున్సిపాలిటీ ఎన్నికల అవసరం ఏముంటుంది? అందిన కాడికి దండుకోవడం, దగా చేయడం, మళ్ళీ 5 సంవత్సరాలకు ప్రజలు అడిగితే చూద్దాంలే అన్న ఆలోచన ఉండబట్టే ఇప్పటిదాకా మందమరి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి చొరవ తీసుకోవడం లేదని, అటు గ్రామ పంచాయతీ కాక మున్సిపాలిటీ కాక అభివృద్ధికి అన్ని రకాల ఆటంకాలు మాత్రం కలుగుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఇది చీమ కుట్టినట్లు కూడా అనిపించటం లేదు. ముందర పార్లమెంటు ఎన్నికలు కూడా జరగబోతున్నందున ఇప్పుడు వచ్చే అభ్యర్థులు కూడా ఇదే హామీని ప్రజల ముందు ఉంచి ఓట్లు పొంది 5 సంవత్సరాల దాకా మందమరితో పనేముంటుందని భావిస్తారో, పరిష్కారానికి చొరవ చూపుతారో వేచి చూడడం తప్ప మందమరి ప్రజల ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు. మందమరి మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి, 80,000 ఓటర్లు ఉన్నారు. అయినా ఇక్కడి సమస్య పరిష్కారానికి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇది పరిష్కరిస్తే మనకేం వస్తుంది, ఇట్లుంటేనే ఓట్లు వచ్చినప్పుడల్లా చెప్పి మోసం చేయవచ్చని అనుకుంటున్నారేమో. సింగరేణి సంస్థ నుండి కూడా కోట్ల రూపాయలు దండుకుంటున్నా మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి గురవడం, పాలకుల పట్టింపు లేని తనానికి నిలువుటద్దంగా మున్సిపాలిటీ ఎన్నికల సమస్య మిగిలిపోనుందేమోనని విసిగి వేసారిన ప్రజలు ఓట్ల కోసం వచ్చే నాయకులను అడగటం కూడా మానేశారు. పరిష్కారం అవుతుందని ఆశలు మందమరి ప్రజలకు లేకుండా పోయాయని, గతంలో ఈ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అన్ని రకాల ఉద్యమాలు నిర్వహించి ఎదురు చూపులు అలవాటు చేసుకుని మరిచిపోయినట్టున్నారు. కొత్తగా ఎన్నికైన చెన్నూరు ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీగా పోటీలో దిగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీల అభ్యర్థులు మరోసారి మున్సిపల్ ఎన్నికల హామీని ముందు పెట్టి ఓట్లు అడుగుతారేమో. ప్రజల అవసరాలను ఓట్ల రూపంలో పొంది వాళ్లు మాత్రం లబ్ధి పొందడం, ప్రజలకు మాత్రం కష్టాలు మిగల్చడం మందమరి మున్సిపాలిటీ ప్రజలకు పట్టిన గ్రహణంలా చెప్పుకోక తప్పదేమో. వేచి చూద్దాం. మందమరి మున్సిపాలిటీ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో ఈ గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొన్ని 100 కోట్ల రూపాయలు గత 20 సంవత్సరాల నుంచి మందమరి మున్సిపాలిటీ పైన ఖర్చు పెడుతున్నా అంటున్నారు. మరి ఏ గల్లీకి పోయినా సరైన రోడ్డు లేదు, ఏ గల్లీకి పోయినా మంచినీళ్ళు రావు, కాలువలు లేవు, క్వార్టర్లన్నీ కూలిపోయినాయి. మరి అటు సింగరేణి పట్టించుకోదు, ఇటు ప్రభుత్వం పట్టించుకోదు. గత ప్రభుత్వం కేసీఆర్ ఏమన్నాడు, 2 సార్లు గెలిచిన తర్వాత మందమరి మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తా అన్నాడు. ఆయన పోయిండు, ఆయన ఎలక్షన్ పోయింది. మరి ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, 3-4 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మరి మందమరి మున్సిపాలిటీ పైన ఎలక్షన్ జరిపిస్తాము, మరి ఎలక్షన్ జరిపిస్తే అభివృద్ధి చెందుతుంది, మరి వాడలలో బస్తీలలో ఉన్న ప్రాబ్లం తెలుస్తుందని చెప్పి ఆ మాటే లేదు. ఎంతసేపు మేము గెలవాలి, మా ప్రభుత్వం రావాలి తప్పితే మరి మందమరి భవిష్యత్తు అంధకారంలో ఉంది. 1000 కోట్ల రూపాయలు దోచుకున్న ధనం ఏ నాయకుడి ఇంట్లో మరి మందమరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చెప్పి మరొక్కసారి మీడియా ద్వారా తెలియజేస్తూ వెంటనే మరి మందమరి మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మందమరి నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపాలిటీగా మార్చిన తరుణం నుంచి కూడా మందమరి ఎన్నికలు జరగకుండా అప్పుడు ఏజెన్సీ పేరుతోటి జనార్దన్ హయాంలో ఏర్పడినటువంటి ఈ స్టే ఏదైతే ఉందో ఇప్పటిదాకా కూడా తొలగించబడకుండా, ఇప్పటిదాకా స్టే ముసుగులోనే మందమరి ఎన్నికల్ని నిర్వహించకుండా
తాత్సారం చేస్తున్నటువంటి రాజకీయ ప్రతినిధులందరినీ కూడా మందమరి ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. మందమరిలో సాక్షాత్తు సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏమని, ఈ మున్సిపల్ ఎన్నికలు జరగాలంటే, ఫండ్స్ రావాలంటే, మందమరి డెవలప్ జరగాలంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే, ఈ సుమన్ గెలిస్తేనే తప్పకుండా ఈ అమలు అవుతుందని చెప్తే అప్పుడు కూడా ప్రజలు మీ యొక్క టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. మరి అంతకు ముందు కూడా టీడీపీ నుంచి జనార్దన్ కాలం అంతా ముగిసినప్పటికీ అది మరి పూర్తి కాలేదు. ఇవాళ దాకా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా అది హామీ ఇవ్వడం మర్చిపోవడమే తప్ప ఎవ్వరూ కూడా దీనికి సహకరించి మందమరి మున్సిపాలిటీని డెవలప్ చేయడం కోసం కంకణబద్దులై పనిచేస్తలేరు అనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీ నాయకులు రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో ఖచ్చితమైన హామీని ఇచ్చి మరి నెరవేర్చేటట్టుగా రావాలని చెప్పి కూడా మేనిఫెస్టోలో ఈ యొక్క మందమరి మున్సిపాలిటీని చేర్చాలని చెప్పి మందమరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మందమరి డెవలప్ కావాలంటే పాలనా యంత్రాంగం కావాలి. మందమరికి వస్తున్నటువంటి ఫండ్ అంతా కూడా దుర్వినియోగం అవుతున్నది. మందమరి మున్సిపాలిటీ పరిధిలో పన్నులేమో కట్టాల్సి వస్తుంది ప్రజలు, కానీ పాలనా యంత్రాంగం చూస్తేమో జీరో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ అన్ని కార్యాలయాలు ఉన్నాయి. జీఎం కార్యాలయం ఉంది, ఎంపీడీఓ కార్యాలయం ఉంది, ఎంఆర్ఓ కార్యాలయం ఉంది. మరి ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని కార్యాలయాలు మందమరిలో ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా చొరవ తీసుకొని ఈ రేపు గెలవబోయే ఏ ఎంపీ అయినా సరే వెంటనే దీని పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి మందమరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికంటే వెనుకొచ్చినటువంటి మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా ఎన్నికలు జరిపినారు. కేవలం మందమరిని మాత్రమే పెండింగ్ పెట్టడం చాలా హేయమైన చర్యగా మందమరి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి కాకా ఆధ్వర్యం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యను కాకా మనవడిగా ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాకా కొడుకు మా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వివేక్ వెంకటస్వామి అయితేంది, వంశీ అయితేంది. మరి మీరందరూ కూడా కృషి చేసి మందమరి ప్రజలకు ఎన్నికలు జరిపేటట్టు ఈ యొక్క మందమరికి పట్టినటువంటి గ్రహణాన్ని వీడేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మందమరి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 25 సంవత్సరాల నుండి మందమరి మున్సిపల్ ఎలక్షన్లు జరపక మందమరి అభివృద్ధి కుంటుపడింది. గత ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తామని చెప్పేసి ఎలక్షన్ జరిపించలేదు. వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది అభివృద్ధి చెందక మందమరి బాగా కుంటిపడిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కనీసానికి మున్సిపల్ ఎలక్షన్ జరిపించేసి మందమరి అభివృద్ధికి తోడ్పడాలని మందమరి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా బూత్ కమిటీ నాయకులు పనిచేయాలని ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ అన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని రాళ్ల కన్నెపల్లి గ్రామంలో గడలపల్లి ఎంపీటీసీ సారా రమేష్ గౌడ్ నివాసంలో బూత్ కమిటీ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి నాగేష్ మాట్లాడుతూ ప్రజలకు పార్టీకి వారధిగా బూత్ కమిటీ నాయకులు పనిచేయాలని పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు తామే ఆ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లుగా చెప్పుకొని కాలం వెళ్లదీశాయని, కానీ ఇప్పుడు అలా కాకుండా మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెప్పి బీజేపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కొట్నాక విజయ్, బీజేపీ పార్టీ నాయకులు అరికెల నాగేశ్వరరావు, అసెంబ్లీ కో కన్వీనర్ సొల్లు లక్ష్మి, పార్లమెంటు కో కన్వీనర్ కొలిపాక కిరణ్, పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్, పార్టీ నాయకులు సుభాష్, తొడసం భాస్కర్, గాయంగి తిరుపతి, తులసిరాం తదితరులు పాల్గొన్నారు. తిర్యాని మండల్తో సహా ఆసిఫాబాద్ నియోజకవర్గమే ఈ దేశంలో ఉన్నటువంటి చాలా వెనుకబడినటువంటి జిల్లాల్లో ఇదొక జిల్లా. మొత్తం దేశంలో 115 జిల్లాలు ఉన్నాయి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో. అంటే అన్ని రంగాల, రవాణా రంగం కావచ్చు, లేకపోతే నీటి వసతి కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, విద్య కావచ్చు, అనేకమైన వాటిలో ఇదొక, ఎందుకంటే నీతి ఆయోగ్ సమగ్రమైనటువంటి సర్వే చేసుకుని అంటే ఇక్కడ ఏ డివైడెడ్ లోటుపాట్లు ఉన్నాయి అనేది తెలుసుకొని ప్రకటించడం. సైడ్ డ్రైన్ వేసినా, సీసీ రోడ్ వేసినా, ఏ కార్యక్రమాలు చేసినా కేంద్రానికి సంబంధించేటువంటి నిధులే గ్రామాలకి రావడం జరిగింది. కానీ ఇందాక వారు చెప్పినట్టుగా మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ మాదిగా తమదిగా చిత్రీకరించడం చేత అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేసిందనే భావన అందరిలో ఉన్నది. ఒక 5-10% ఉండొచ్చు.
ఇది కేంద్రానికి సంబంధించిందని చెప్పేసి, కానీ అత్యధిక శాతం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినగా ఉన్నాయి. ఇది ఒక మంచి అవకాశం మనకి. ఎన్నికలు అంటే మంచి అవకాశం. సరే, ఎన్నికలు లేనప్పుడు కొంత మనం పార్టీ పరంగా కొంత ప్రోగ్రామ్స్ తీసుకోకపోయినా, ప్రోగ్రామ్స్లో ప్రజలకి మనం వివరించలేకపోయినా, ఎన్నికల సందర్భంలో మాత్రం మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఓటర్కు కలిసే కార్యక్రమం పార్టీ యొక్క డైరెక్షన్స్ తోటే జరుగుతాయి. కరపత్రాలు ఇవ్వడం కానీ, లేకపోతే మన యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టు, బహుశా కిరణ్ గారు మీకు వచ్చిందో రాలేదు, మరి లాభార్థి వచ్చిందా? పీడిఎఫ్ పంపించాడు స్టేట్ ఆఫీస్. ఎన్ని రోజులు అయిందే? నిన్ననే పంపించారు. నిన్న. అయితే ఆ లబ్ధిదారుల యొక్క, అంటే మన యొక్క మండలంలో ఏ గ్రామంలో ఎవరికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి ఎవరికి చేకూరింది అనేది ఆ లిస్టు ఉంది. ఆ లిస్టు చూసుకొని పోయి చెప్పడం. అదే మాదిరిగా గ్రామానికి సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా చెప్పడం. తాండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్కు నెల మామూలు ఇస్తున్నాం. ఈ నెల రంజాన్ పండుగ ఉండటంతో పోలీసులకు మామూలు ఇవ్వలేదు. అందుకే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న మా ఆటోలను తాండూరు పోలీసులు పట్టుకున్నారని బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మహిళలే పోలీసులను ఎదురు ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణా గురించి సమాచారం పోలీసులకు ఇచ్చిన ఎర్ర శ్రీనివాస్ గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మహిళలు పోలీసులనే ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే శనివారం ఆటోలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ కొల్లూరు శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు ఫజానా బేగం, అమీనా బేగం, టీనా బేగం పోలీస్ స్టేషన్కు వచ్చి బియ్యం అక్రమ రవాణా గురించి ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎర్ర శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లాడని పోలీసులను ఎదురు ప్రశ్నించి గొడవకు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు 3 మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొసమెరుపుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మహిళ మాట్లాడుతూ పోలీసులకు నెల మామూలు ఇస్తుండగా మా ఆటోలో పట్టుకోవడం అన్యాయమని వాపోయింది. ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నా. వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి. ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం. ఎస్ఐ సార్ తీసుకుంటాడు. ఎస్ఐ సార్ వచ్చి కలువన్నాడు కానీ కలవలే. మేము ఈ నెల పండుగన్న సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండు, ఏమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీనుగానికి ఏమో లోపల కూర్చుండట్టిండ్రు, మాకేమో దెంగయ్యింది ఇక్కడికి వెళ్ళి అన్నారు. ఆడు గోడ దొనికిపోగా మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం రాళ్లపేట గౌతమినగర్ శివ పంచాయతన సహిత అభయాంజనేయ ఆలయంలో వైభవంగా దేవతా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన వేద పండితులు. మంచిర్యాల పట్టణంలో పల్లవి మోడల్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్. హాజరైన జిల్లా న్యాయమూర్తులు మోయ శ్రీనివాసులు, అర్పితారెడ్డి. బీజేపీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత బూత్ కమిటీ నాయకులదే. ప్రజలకు పార్టీలకు మధ్య వారధులుగా బూత్ కమిటీ. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి గూడెం నాగేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.